ప్రైజ్ ద లార్డ్. క్రీస్తు యేసు నామంలో మీ అందరికీ శుభములు తెలియజేస్తున్నాను. ఈరోజు మనం యోహాను సువార్త 3వ అధ్యాయం 1 నుంచి 8 వచనాలు మనం ధ్యానం చేయబోతున్నాం. యోహాను సువార్త 3వ అధ్యాయం 1 నుంచి 8 వచనాలు నేను చదువుతాను, అందరూ దయచేసి వినండి. యూదుల అధికారి అయిన నికోదేమను పరిసయ్యుడు ఒకడు ఉండెను. అతడు రాత్రి యందు ఆయన యొద్దకు వచ్చి, బోధకుడా, నీవు దేవుని యొద్ద నుండి వచ్చిన బోధకుడవని మేమెరుగుదుము. దేవుడు అతనికి తోడై ఉంటేనే గాని నీవు చేయుచున్న సూచక్రియలు ఎవడునూ చేయలేడని ఆయనతో చెప్పాను. అందుకు యేసు అతనితో, ఒకడు క్రొత్తగా జన్మించితేనే గాని అతడు దేవుని రాజ్యం చూడలేడని నీతో నిశ్చయంగా చెబుచున్నానెనను. అందుకు నికోదేము, ముసలివాడైన మనుషుడు లాగు జన్మింపగలడు? రెండో మారు తల్లి గర్భమందు ప్రవేశించి జన్మింపగలడా అని ఆయనను అడుగగా, యేసు ఇట్లనెను, ఒకడు నీటి మూలంగాను ఆత్మ మూలంగాను జన్మించితేనే గాని దేవుని రాజ్యంలో ప్రవేశింపలేడని నీతో నిశ్చయముగా చెబుచున్నాను. శరీరం మూలంగా జన్మించినది శరీరమును, ఆత్మ మూలంగా జన్మించినది ఆత్మనై ఉన్నది. మీరు క్రొత్తగా జన్మింపవలనని నేను మీతో చెప్పినందుకు ఆశ్చర్యపడవద్దు. గాలి తనకిష్టమొచ్చిన చోట విసురును, నీవు దాని శబ్దం విందువే కానీ అది ఎక్కడి నుండి వచ్చుచున్నదో ఎక్కడికి పోవునో నీకు తెలియదు. ఆత్మ మూలంగా జన్మించిన ప్రతి వాడును అలాగే ఉన్నాడనెను. ఆమేన్. సో యేసు ప్రభువారు ఈ భూమి మీద ఉన్నప్పుడు ఆయన ఏం చెప్పాడంటే, ఏ వ్యక్తి అయినా పరలోకంలోకి వెళ్ళాలన్నా, దేవుని రాజ్యంలో ప్రవేశించాలన్నా ఆ వ్యక్తి క్రొత్తగా జన్మించాలి. ఒకడు నీటి మూలంగా జన్మించాలి, ఆత్మ మూలంగా జన్మించాలి. నీటి మూలంగాను ఆత్మ మూలంగాను జన్మించిన వ్యక్తి మాత్రమే దేవుని యొక్క రాజ్యంలోకి, పరలోక రాజ్యంలోకి ఆ ఆత్మ వెళ్తుంది. ఆ వ్యక్తి పరలోక రాజ్యంలో ప్రవేశించగలుగుతాడు. మత్తయి సువార్త 18వ అధ్యాయం 3-4 వచనాల్లో కూడా యేసు ప్రభువారు ఒక మాట అన్నారు, మీరు మార్పు నొంది చిన్న బిడ్డల వంటి వారైతేనే కానీ మీరు పరలోక రాజ్యంలో ప్రవేశింపలేరని మీతో నిశ్చయంగా చెబుచున్నాను అని యేసు ప్రభువారు చెప్పారు. ఒక పుస్తకంలో ఈ విధంగా రాయబడింది, ఏ వ్యక్తి అయినా సరే 2 సార్లు జన్మిస్తే ఆ వ్యక్తి ఒకసారి మరణిస్తాడంట. ఏ వ్యక్తి అయినా సరే ఒకసారి జన్మిస్తే ఆ వ్యక్తి 2 సార్లు మరణిస్తాడంట. అంటే దాని అర్థం ఏంటంటే, ఒక వ్యక్తి నీటి మూలంగా జన్మించాలి, ఆ వ్యక్తి ఆత్మ మూలంగాను జన్మించాలి, 2 సార్లు జన్మించాలి. అప్పుడు ఆ వ్యక్తి ఒకసారి మరణిస్తాడు. ఒకసారి మరణించడం అంటే ఏంటి? తాను శారీరకంగా మరణిస్తాడు, కానీ ఆత్మ మరణించదు. ఏ వ్యక్తి అయినా సరే ఒకసారి జన్మించాడు అనుకోండి, అంటే నీటి మూలంగానే జన్మించి ఆత్మ మూలంగా జన్మించకుండా ఉంటే అప్పుడు ఆ వ్యక్తి 2 మరణాలు రుచి చూస్తాడు. ఒకటి శారీరక మరణం, రెండవది తన ఆత్మకు కూడా మరణం ఉంటుంది. ఆత్మ మరణించడం అంటే ఏంటి? ప్రకటన గ్రంథం 21వ అధ్యాయము 8వ వచనంలో ఈ విధంగా రాయబడింది, పిరికి వారును, అవిశ్వాసులను, అసహ్యులను, నరహంతకులను, వ్యభిచారులను, మాంత్రికులను, విగ్రహారాధికులను, అబద్ధికులందరూ అగ్ని గంధకములతో మండు గుండంలో పాలు పొందుదురు. ఇది 2వ మరణము. మొదటి మరణమేమో శారీరకంగా చనిపోవటం, 2వ మరణమేమో ఆత్మ అగ్నిగుండంలోకి వెళ్తామేమంటారంటే 2వ మరణము. సో ఒకసారి జన్మించినటువంటి వ్యక్తి కేవలం నీటి ద్వారా మాత్రమే జన్మించి ఆత్మ ద్వారా జన్మించకుండా చనిపోయేటటువంటి వ్యక్తి 2 సార్లు మరణిస్తాడు. శారీరక మరణం, అలాగే తన ఆత్మ కూడా అగ్నిగుండంలోకి వెళ్ళిపోతుంది. అదే 2 సార్లు జన్మించిన వ్యక్తి అంటే శారీరకంగా అంటే నీటి మూలంగా జన్మించి ఆ తర్వాత ఆత్మ మూలంగా 2వసారి కూడా జన్మించిన వ్యక్తి యొక్క ఆత్మ పరలోకం వెళ్తుంది. అంటే తాను శారీరకంగా ఒకసారి మరణిస్తాడు, కానీ తన ఆత్మ మాత్రం నిత్య జీవంలో అంటే పరలోక రాజ్యంలో, దేవుని యొక్క రాజ్యంలో ఆత్మ ప్రవేశిస్తుంది. ఒకసారి కైలాష్ మహర్షి గారు ఒక మంచి ఆయన జీవితంలో చూసిన ఒక మంచి సంఘటన చెప్పారు. కైలాష్ మహర్షి గారంటే ఈయన దాదాపుగా 300 సంవత్సరాల నుంచి కైలాష్ పర్వతాలు ఇప్పటికీ ఆయన బ్రతికే ఉన్నాడు.
ఆయన పరిచయం చేసిన వ్యక్తి ఎవరంటే సాధు సుందర్ సింగ్. ఒకరోజు సాధు సుందర్ సింగ్ టిబెట్ ప్రాంతం వెళ్తున్నప్పుడు, కైలాష్ పర్వతాల మీదుగా వెళ్తున్నప్పుడు ఆయన కాలు జారి డొల్లుకుంటూ ఒక కొండ గుహలో ఆయన పడిపోతాడు. అప్పుడు ఆ కొండ గుహలో పడిపోయినప్పుడు కైలాష్ మహర్షి గారు తాను తేరుకుని తన ముందున్న ఒక ఆకారాన్ని చూశాడు. ఆ ఆకారాన్ని చూసినప్పుడు సాధు సుందర్ సింగ్ గారు చాలా భయపడిపోయాడు. ఒక వ్యక్తి తన తల నుంచి అరికాల వరకు ఒండ్లు నిండా రోమాలు వచ్చేసి జుట్టంతా పెరిగిపోయి ఒక ఎలుకబంటి వలె తన ఎదుట కూర్చుని ధ్యానంలో ఉండటం చూశాడు. ముందు సాధు సుందర్ సింగ్ గారు ఆ వ్యక్తిని చూసి భయపడిపోయాడు. ఎవరా ఈ వ్యక్తి, ఎవరు ఎలుకబంటిలాగా ఉన్నాడు, ఎలుకబంట అని చూసి భయపడిపోయాడు. కానీ ఆయన తేరుకుని ఆ వ్యక్తిని పరీక్షించి చూస్తే అతను ఒక సాధువులాగా ఉన్నాడు, ధ్యానంలో ఉన్న ఆ వ్యక్తిలాగా ఉన్నాడు అని చూసి ఆయన ఆశ్చర్యపోయి ధైర్యం తెచ్చుకుని అలాగే ఉండిపోయాడు. అప్పుడు కైలాష్ మహర్షి గారు తాను ధ్యానంలో నుంచి బయటకు వచ్చిన తర్వాత తన కళ్ళు తెరిచి సాధు సుందర్ సింగ్ గారిని చూశారు. అప్పుడు సాధు సుందర్ సింగ్ గారికి కైలాష్ మహర్షి గారు తన సాక్ష్యాన్ని ఆయన చెప్పాడు. సో ఆయన సాక్ష్యం చెప్పిన తర్వాత చాలా సంఘటనలు సాధు సుందర్ సింగ్ గారికి కైలాష్ మహర్షి గారు చెప్పారు. అందులో ఒక సంఘటన ఏంటంటే, ఒకరోజు కైలాష్ మహర్షి గారు తన యొక్క గుహలో ఉండి ఆయన ధ్యానం చేస్తున్నప్పుడు, ఆయన ప్రార్థన చేస్తున్నప్పుడు ఒక నల్లటి ఆకారం కలిగిన వ్యక్తి యొక్క ఆత్మ కైలాష్ మహర్షి గారి యొక్క గుహ ఎదుట నిలబడిందంట. సో ఈయన ప్రార్థన నుంచి ఆయన బయటకు వచ్చి తన కళ్ళు తెరవగానే ఈ నల్లటి ఆకారం కలిగిన వ్యక్తిని చూశాడు. ఆ నల్లటి ఆకారం కలిగిన వ్యక్తిని చూడగానే ఈయన ఒక్కసారిగా భయపడిపోయాడు. ఎవరా ఈ ఆత్మ అని చెప్పి. అప్పుడు ఆ నల్లటి ఆకారం కలిగిన వ్యక్తి ఒక మనుష్యుని యొక్క ఆత్మ. ఆ మనుష్యుని యొక్క ఆత్మ కైలాష్ మహర్షి గారితో వేడుకుంటుంది. ఏమని వేడుకుంటుందంటే, అయ్యా కైలాష్ మహర్షి గారు, మీరు దేవుని యొక్క సేవకులు. నేను ఇప్పుడే నాకున్న ఈ లోకపరమైన సమస్యలను బట్టి నేను సూసైడ్ చేసుకుని ఆత్మహత్య చేసుకుని చనిపోయాను. ఇప్పుడు నేను ఈ భూమి మీద ఒక దురాత్మలాగా, ఒక దెయ్యంలాగా, ఒక దుష్టాత్మలాగా తిరుగుతున్నాను. నేను అటు ఇటు తిరుగుతున్నాను. ఇప్పుడు నా ఆత్మేమో నా శరీరంలో నుంచి బయటకు వచ్చేసింది. నా శరీరమేమో అది తీసుకెళ్ళి వాళ్ళు కాల్చివేశారు. ఇప్పుడు నా ఆత్మ ఎటు పోవాలో నాకు అర్థం కావట్లేదు. నేను వెళ్తే పాతాళానికి వెళ్ళాలి, లేదా నేను దేవుని యొద్దకి వెళ్ళాలి, ఆ పరలోకంలోకి వెళ్ళాలి. కానీ ఇప్పుడు పరలోకం వెళ్ళటానికి నా అర్హత లేదు, ఎందుకంటే నన్ను నేను చంపేసుకున్నాను. కాబట్టి నేను పరలోకం వెళ్ళటానికి నాకు అనుమతి లేదు. నా సమయం వచ్చేంతవరకు నేను భూమి మీద తిరుగుతూనే ఉండాలి. కానీ నాకు అలా అని పాతాళానికి వెళ్తానికి ఇష్టం లేదు. ఆ స్థలంలోకి నేను వెళ్ళను. నీవు ఒక గొప్ప దైవ సేవకుడు కాబట్టి నీవు నా కొరకు ప్రార్థన చేయండి. మీరు ప్రార్థన చేస్తే యేసు ప్రభువారు మీ ప్రార్థన విని తప్పకుండా నన్ను పరలోక రాజ్యంలోకి నా ఆత్మని తీసుకెళ్తాడు, ఆయన ఆత్మను పరలోక రాజ్యంలో అనుమతిస్తాడు అని చెప్పి కైలాష్ మహర్షి గారిని బతిమలాడుకున్నాడు. అప్పుడు ఆ నల్లటి ఆకారం కలిగిన వ్యక్తిని చూసినప్పుడు కైలాష్ మహర్షి గారికి చాలా ఆయన బాధపడి జాలి వేసి ఈయన ప్రార్థన చేయటం ప్రారంభం చేశాడు. ఈయన ప్రార్థన చేయటం ప్రారంభం చేసినప్పుడు కైలాష్ మహర్షి గారు కళ్ళు మూసుకుని ప్రార్థన చేస్తే పరలోకంలో ఉన్న దేవుడు కైలాష్ మహర్షి గారి యొక్క ప్రార్థన విని ఇద్దరు దేవదూతల్ని పరలోకం నుంచి కైలాష్ మహర్షి గారి గుహ ఎదుటకి పంపించారు. ఇద్దరు దేవదూతలు వచ్చి కైలాష్ మహర్షి గారి ఎదుట నిలబడ్డాక అప్పుడు కైలాష్ మహర్షి గారితో ఆ ఇద్దరు దేవదూతలు ఏం చెప్పారంటే, నీ ప్రార్థన తండ్రి అయిన దేవుడు విన్నాడు. సో అందుకే మమ్మల్ని ఈ స్థలానికి పంపించాడు. ఇప్పుడు నీవు అలాగే ఈ యొక్క ఆత్మ ఇద్దరిని తీసుకుని పరలోకానికి తీసుకురమ్మని ప్రభు వల్ల మాకు ఆజ్ఞ వచ్చింది. కాబట్టి మీ ఇద్దరు రండి, మేము పరలోకానికి తీసుకెళ్తామన్నారు. అప్పుడు కైలాష్ మహర్షి గారి యొక్క ఆత్మ అతని శరీరం నుంచి బయటకు వచ్చింది. అలాగే ఈ యొక్క సూసైడ్ చేసుకున్నటువంటి ఆత్మ, ఏదైతే నల్లటి ఆకారం కలిగిన ఆత్మ ఉందో, వీళ్ళిద్దరు కలిసి ఆ ఇద్దరు దేవదూతలు, ఆ ఇద్దరు కైలాష్ మహర్షి గారు నల్లటి ఆకారం కలిగిన వ్యక్తిని తీసుకుని పరలోకం వెళ్ళారు. పరలోకం వెళ్ళినప్పుడు పరలోకంలో ఒక పెద్ద పరలోకంకి ఎంట్రన్స్ గేట్ ఉంది.
పరలోకమంతా ధగ 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 వెలుగుతో ఆ పరలోకమంతా వెలుగుతుంది. సో ఆ వెలుగులోకి వీడు వెళ్ళినప్పుడు ఆ పరలోక రాజ్యం యొక్క ద్వారం దగ్గర నిలబడ్డప్పుడు మొదటి దేవదూత ఆ యొక్క పరలోక రాజ్యంలో ఉన్నటువంటి లోపలికి వెళ్ళే ద్వారం దగ్గర నిలబడి అతను కాలు లోపల పెట్టి ఆ పరలోక రాజ్యంలోకి అతను వెళ్ళాడు. తర్వాత రెండవ దేవదూత కూడా తన కాలుని పరలోక రాజ్యంలో ఆ ద్వారంలో పెట్టి ఆ ద్వారాన్ని దాటి అతను కూడా వెళ్ళాడు. ఇక కైలాష్ మహర్షి గారు కూడా పరలోక రాజ్యంలో తన కాలు పెట్టి ఆ ద్వారంలో నుంచి అతను వెళ్ళాడు. కానీ నల్లటి ఆకారం కలిగిన వ్యక్తి ఆ వెలుగులోకి వెళ్ళలేకపోతున్నాడు. ఇతను ఆ ద్వారం దగ్గర నిలబడిపోయాడు. అతను కాలు లోపల పెట్టి పరలోకం లోపలికి అతను వెళ్ళలేకపోతున్నాడు. అప్పుడు ఈ నల్లటి ఆకారం కలిగిన వ్యక్తి యొక్క ఆత్మ అతను ఆ బయటే నిలబడిపోయింది. అప్పుడు ఆ పరలోకంలో ఆ వెలుగులో ఆ యొక్క వెలుగులో ఇతను చేసిన ప్రతి ఒక్క పాపము ఆ వెలుగులో కనబడుతుంది. అప్పుడు ఈయన చేసిన పాపాలన్నీ ఆ వెలుగులో కనబడుతున్నప్పుడు ఆ వెలుగులో ఆ పాపాలను చూసినప్పుడు ఆ పాపాలు ఆ వెలుగులో కనబడుతున్నప్పుడు ఈయన ఆ యొక్క వెలుగు చూసి ఇతని పాపాలను చూసినప్పుడు సూదులు పెట్టి అతని ఆత్మను పొడిచినట్లు అతనికి అనిపించింది. ఆత్మ ఆ పాపాలన్నిటిని చూచి కళ్ళు ఇట్లా మూసుకుని అతడు ఏమని అన్నాడంటే, అయ్యో నేను పాపిని, ఇలాంటి స్థలంలో నేను ఉండటానికి అర్హత లేదు, నేను ఇలాంటి స్థలంలో నేను ఉండలేను, నేను అడుగు పెట్టలేను, ఇది నేను ఉండటానికి యోగ్యమైన స్థలము కాదు అని చెప్పి వెంటనే అతను పరిగెత్తుకుంటూ పక్కనున్న పాతాళంలో అతడు దూకేశాడు. ఆ విధంగా ఆత్మ నశించిపోయింది. అప్పుడు కైలాష్ మహర్షి గారు అది చూచి చాలా చాలా ఏడ్చాడు. అరే, ఒక ఆత్మ పాతాళానికి వెళ్ళిపోయింది అని చెప్పి ఏడ్చాడు. అప్పుడు ఆ ఇద్దరు దేవదూతలు కైలాష్ మహర్షి గారి దగ్గరికి వచ్చి, నీతో పాటు మేము కూడా ఏడుస్తున్నాం, ఈ ఆత్మ నశించిపోవటం తండ్రి అయిన దేవుని చిత్తం కాదు, కానీ తను తాను సూసైడ్ చేసుకుని చనిపోయాడు. భూమి మీద ఉన్నప్పుడు తన పాపాలు ఒప్పుకోకుండా తన్ను తాను చంపేసుకోవటం బట్టి ఈరోజు అతను పరలోకానికి రాలేకపోయాడు. తండ్రి అయిన దేవుడు ఏ ఒక్క వ్యక్తిని కూడా పరలోక రాజ్యం లోపలికి రావద్దని అనలేడు. కానీ ఆ యొక్క మనుషుని యొక్క స్థితిని బట్టి ఆ వ్యక్తి పాతాళానికి వెళ్ళిపోయాడు. ఇప్పుడు వాళ్ళకు ఉపమానం చెప్పారు. ఏమని చెప్పారంటే, ఈ భూమి మీద ఉన్న నాళ్ళు ఏ వ్యక్తి అయినా సరే ఈ భూమి మీద ఉన్నప్పుడు ఆ వ్యక్తి యేసు ప్రభుని నమ్ముకుని చనిపోతేనే ఏ వ్యక్తినా పరలోక రాజ్యం వెళ్తాడు అని చెప్పారు. సో వాళ్ళు ఒక ఉపమానం చెప్పారు. ఆ ఉపమానం ఏంటంటే, భూమి మీద ఉన్నటువంటి కొబ్బరి సారిపైన మట్టి పెట్టి ఆ మట్టిని అనేక సార్లు ఒక పాత్రగా చేస్తారు. ఆ మట్టిగా ఉన్నప్పుడు వాళ్ళు ఆ యొక్క మన్నుకి నీళ్లు జోడించి దాన్ని ఒక రూపానికి తీసుకొచ్చి ఒక పాత్రగా తయారు చేస్తారు. ఎన్నిసార్లు అది తడిగా ఉన్న ఆ మట్టిని ఎన్నిసార్లు అయినా సరే దాని రూపాన్ని మార్చడానికి అవకాశం ఉంటుంది. కానీ అదే పాత్ర, అదే కొండ, ఏ కొండ అయితే ఏ పాత్ర అయితే చేశారో ఆ పాత్రను తీసుకెళ్ళి కాల్చిన తర్వాత దాని రూపాన్ని మార్చాలనే ప్రయత్నం చేస్తే అది ఎప్పటికీ మారదు. ఒకవేళ ఆ కాల్చబడి గట్టిగా ఉన్న పదార్థాన్ని దాని రూపాన్ని మార్చాలనే ప్రయత్నం చేస్తే ఆ కొండే కానీ ఆ పాత్రే కానీ పగిలిపోతుంది. కాబట్టి ఈ భూమి మీద ఉన్నప్పుడే ఏ వ్యక్తి అయినా సరే ఎన్ని పాపాలు చేసినా ఆ వ్యక్తి యేసు ప్రభు యొక్క రూపంలోకి స్వరూపంలో మార్చబడటానికి అవకాశం ఉంటుంది. అంటే ఆ వ్యక్తి భూమి మీద ఉన్నప్పుడు రక్తంతోనూ మాంసంతోనూ ఉన్నప్పుడు ఆ వ్యక్తి ఎన్ని పాపాలు చేసినా అతను మారు మనసు పొందటానికి అవకాశం ఉంటుంది. కానీ ఒక వ్యక్తి తాను చనిపోయిన తర్వాత, అంటే యేసు ప్రభుని అంగీకరించకుండా యేసు ప్రభు రక్తంలో కడగబడకుండా ఆ వ్యక్తి కనుక చనిపోతే ఆ వ్యక్తి ఆ తర్వాత ఎన్నిసార్లు మారు మనసు పొందాలనే ప్రయత్నం చేసినా ఆ వ్యక్తి మారు మనసు పొందలేడు అని ఉపమానం చెప్పారు. సో దీనిలో మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, ఈ భూమి మీద ఉన్నప్పుడే రక్తంతోనూ మాంసంతోనూ ఈ భూమి మీద ఉన్నప్పుడే ఎన్ని పాపాలైనా చేసినా అతను మార్చబడటానికి మారు మనసు పొందటానికి అవకాశం ఉంది. కానీ ఒకసారి మన శరీరంలో నుంచి ఆత్మ బయటికి వచ్చిన తర్వాత
ఆ ఆత్మకి ఎన్నిసార్లు మారు మనసు పొందాలని ప్రయత్నం చేసినా అట్టి ఆత్మ ఎప్పటికీ మారు మనసు పొందలేదు, తన స్వభావాన్ని మార్చుకోలేదు అని ఆ ఉపమానం చెప్పారు. అది నిజమే. అందుకే యేసు ప్రభు ఏమన్నాడంటే, ఈ భూమి మీద ఉన్నప్పుడు మీరు మార్పు నొంది చిన్న బిడ్డల వంటి వారైతేనే కానీ పరలోక రాజ్యంలో ప్రవేశింపలేడు. ఒకడు నీటి మూలంగాను ఆత్మ మూలంగాను జన్మిస్తేనే కానీ ఆ వ్యక్తి పరలోక రాజ్యంలో ప్రవేశించలేడు. ఇందుకే నీటి మూలంగా జన్మించడం అంటే ఏంటి? నీటి మూలంగా జన్మించడం అంటే ఏంటంటే, తల్లి గర్భములో నుండి రావటాన్ని ఏమంటామంటే నీటి మూలంగా జన్మించటం. ఏ వ్యక్తి అయినా సరే ఈ భూమి మీద పుట్టాలి అంటే తల్లి గర్భం ద్వారానే పుట్టాలి. ఆ మొదటి జన్మని ఏమంటారంటే నీటి మూలంగా జన్మించడం అంటే ఏంటంటే తల్లి గర్భమందు జన్మించడమే నీటి మూలంగా జన్మించడం. ఏ వ్యక్తి అయితే శారీరకంగా జన్మిస్తాడో ఆ వ్యక్తి నీటి మూలంగా జన్మించినట్టు. అంటే ఇప్పుడు ఈ భూమి మీద ఉన్న ప్రజలందరూ వారు యేసుప్రభుని నమ్ముకున్నా నమ్ముకోకపోయినా వాళ్ళు ఎలా జన్మించారు? నీటి మూలంగా జన్మించి ఉన్నారు. అందుకే శరీరం మూలంగా జన్మించినది శరీరమును అని యేసుప్రభు వారు చెప్పారు. ఆత్మ మూలంగా జన్మించినది ఆత్మయు నై ఉన్నది అని యేసుప్రభు వారు చెప్పారు. శరీరం మూలంగా జన్మించినది అంటే నీటి మూలంగా జన్మించినది, శరీరం మూలంగా జన్మించినది అంటే శరీరంగా తల్లి గర్భము ద్వారా జన్మించినటువంటి వ్యక్తి నీటి మూలంగా జన్మించినటువంటి వ్యక్తి. ఇప్పుడు ఆత్మ మూలంగా జన్మించడం అంటే ఏంటో చూద్దాం. సో నీటి మూలంగా జన్మించడం అంటే ఏంటి? శారీరకంగా తల్లి గర్భం ద్వారా జన్మించేటటువంటి వ్యక్తిని నీటి మూలంగా జన్మించిన వ్యక్తి. ఇప్పుడు ఆత్మ మూలంగా జన్మించడం అంటే ఏంటి? ఒక వ్యక్తి, ఏ వ్యక్తి అయినా సరే ఆత్మ మూలంగా జన్మించడం అంటే ఏంటంటే అతడు ఈ భూమి మీద ఉన్నప్పుడు రక్తంతో మాంసంతో ఉన్నప్పుడు అతడు యేసు ప్రభుని తన సొంత రక్షకుడిగా అంగీకరించిన తర్వాత అతడు నిజముగా తన పశ్చాత్తాపడి తన పాపాలన్నిటినీ ఒప్పుకుని ఆ పాపాలు విడిచిపెట్టినటువంటి వ్యక్తి ఏమంటారంటే ఆత్మ మూలంగా జన్మించడం. ఇది ఎలా జరుగుతుంది అంటే యోహాను సువార్త 16వ అధ్యాయం 7 నుంచి 11 వచనాలు చదువుకుందాం. అయితే నేను మీతో సత్యము చెబుచున్నాను, నేను వెళ్ళిపోవటం వలన మీకు ప్రయోజనకరము. నేను వెళ్ళని ఎడల ఆదరణకర్త మీ యొద్దకు రాడు. నేను వెళ్ళిన ఎడల ఆయనను మీ యొద్దకు పంపుదును. ఆయన వచ్చి పాపమును గూర్చియు నీతిని గూర్చియు తీర్పును గూర్చియు లోకమును ఒప్పుకొన చేయును. లోకులు నా యందు విశ్వాసం ఉంచలేదు గనుక పాపమును గూర్చియు, నేను తండ్రి యొద్దకు వెళ్ళుట వలన మీరిక నన్ను చూడరు గనక నీతిని గూర్చియు, ఈ లోకాధికారి తీర్పు పొంది ఉన్నాడు గనక తీర్పును గూర్చియు ఒప్పుకొన చేయును అని రాయబడింది. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒక వ్యక్తి పశ్చాత్తాపడితేనే కానీ ఆ వ్యక్తి ఆత్మ మూలంగా జన్మించినటువంటి వ్యక్తి. యోహాను సువార్త 1వ అధ్యాయం 12వ వచనంలో ఏమని రాయబడింది? తన్ను ఎందరు అంగీకరించిరో అనగా తన నామమునందు విశ్వాసముంచిన వారికి దేవుని పిల్లలగుటకు ఆయన అధికారము అనుగ్రహించెను. వారు దేవుని వలన పుట్టిన వారే కానీ రక్తం వల్లైనను శరీరేచ్ఛ వల్లైనను మనుష్యేచ్ఛ వల్లైనను పుట్టినవారు కారు అని రాయబడింది. సో ఒక వ్యక్తి ఆత్మ మూలంగా జన్మించడం అంటే ఆ వ్యక్తి మొట్టమొదట చేయాల్సిన పని ఏంటంటే అతడు దేవుని మూలంగా జన్మించాలి. ఎలా దేవుని మూలంగా అతను జన్మిస్తాడు అంటే ఆ వ్యక్తి యేసు ప్రభుని తన సొంత రక్షకుడిగా అంగీకరించాలి. ఈ భూమి మీద ఉన్నప్పుడే రక్తంతోనూ మాంసంతోనూ శరీరం ఉన్నప్పుడే ఆ వ్యక్తి యేసు ప్రభుని తన సొంత రక్షకుడిగా అంగీకరించాలి. అందుకే తన్ను ఎందరు అంగీకరించిరో వారికందరికీ ఆయన దేవుని కుమారులు అవటానికి ఆయన అధికారం ఇచ్చెను అని రాయబడింది. వారు దేవుని వలన పుట్టినవారు, మనుష్యేచ్ఛ వల్ల కానీ శరీరేచ్ఛ వల్ల కానీ ఆ పుట్టినవారు కారు అని వాక్యంలో స్పష్టంగా రాయబడింది. సో యేసు ప్రభుని మన సొంత రక్షకుడిగా మనం అంగీకరించాలి. అప్పుడు ఏం జరుగుతుంది? అప్పుడు పరిశుద్ధాత్మ మీ మీదకు వస్తాడు. పరిశుద్ధాత్మ మీ మీదకు వచ్చినప్పుడు ఆయన మొట్టమొదట మీకు చేసే పని ఏంటంటే మీ పాపాలని ఆయన ఒప్పింపజేస్తాడు. మీ పాపాలని
మీకు తెలియకుండానే ఆయన ఒప్పింపజేస్తాడు. ఎలా జరుగుతుంది ఈ కార్యం అంటే, ఎవరైనా ఒక వ్యక్తి మీకు యేసు ప్రభు గురించి చెప్పారు, ఆయన మన పాపాల నిమిత్తం చనిపోయాడు అని చెప్పినప్పుడు మీరు దాన్ని నమ్మారు. నమ్మిన తర్వాత మిమ్మల్ని యేసు ప్రభుని మీ సొంత రక్షకుడిగా అంగీకరించండి అని వాళ్ళు చెప్తారు. సో యేసు ప్రభుని సొంత రక్షకుడిగా ప్రభుగా అంగీకరించడం అంటే ఆయన్ని నీ పాపాలు అన్నిటినీ ఆయన సన్నిధానంలో ఒప్పుకున్నాక ఆయన నీకు ప్రభుగా ఉంటాడు. ఈ ప్రాసెస్ని ఏమంటారంటే ఆత్మమూలంగా జన్మించటం. అంటే నువ్వు ఎప్పుడైతే యేసు ప్రభుని నీ సొంత రక్షకుడిగా అంగీకరించావో ఆ దినమున ఆ క్షణమున నీ మీదకి దేవుడు ఏం చేస్తాడంటే తన ఆత్మని పంపిస్తాడు. తన ఆత్మను పంపించినప్పుడు మీరు పశ్చాత్తాపడతాడు. మీరు గనక యేసు ప్రభుని అంగీకరిస్తే అప్పుడు మీ హృదయంలోకి ఏమొస్తుందంటే పశ్చాత్తాప హృదయం వస్తుంది. అంటే మీ పాపాలు కన్నీటితో మీ పాపాలన్నీ నన్ను ఒప్పింపజేస్తాడు. నేను క్రొత్తగా జన్మించినప్పుడు యేసు ప్రభుని నేను నమ్ముకున్నాను. అక్టోబర్ 9వ తారీఖు 2000 సంవత్సరం నేను యేసు ప్రభుని నమ్ముకున్నాను. యేసు ప్రభుని నమ్ముకున్న తర్వాత నాకు తెలియకుండానే నేను నా పాపాలన్నిటినీ ఒప్పుకున్నాను. నా కళ్ళంటి నీళ్ళు వచ్చినాయి. నా పాపాలన్నీ నా ఎదుట కనపడుతున్నాయి. నేను యేసు ప్రభా నా పాపాలు క్షమించు అని చెప్పి నేను ఏడుస్తున్నప్పుడు నాకు తెలియకుండానే నా కళ్ళంటి నీళ్ళు వచ్చినాయి. నా పాపాలన్నీ నా ఎదుట కనపడ్డాయి. నాకు తెలియకుండానే నా పాపము ఒకదాని తర్వాత ఒకటి ఆ పాపాలన్నిటిని నేను ఒప్పుకున్నా. అప్పుడు ఎప్పుడైతే నా పాపాలన్నింటినీ నేను హృదయపూర్వకంగా నాకు తెలియకుండానే నేను ఒప్పుకున్నానో అప్పుడు గొప్ప సమాధానము నా హృదయంలోకి వచ్చింది. అందుకే యోహాను సువార్త 16వ అధ్యాయం 7వ వచనంలో ఆయన పరిశుద్ధాత్మ మన పాపాలను ఒప్పింపజేస్తాడు అని రాయబడింది. సో మన పాపాలు పుట్టినప్పటి నుండి యేసు ప్రభును అంగీకరించేంతవరకు ఎన్నో ఘోర పాపాలు చేసి ఉండొచ్చు. ఆ పాపాలన్నిటినీ పరిశుద్ధ ఆత్మదేవుడు ఏం చేస్తాడంటే ఒప్పింపజేస్తాడు. స్పిరిట్ ఆఫ్ కన్విక్షన్. ఆయన వచ్చి పశ్చాత్తాపడతాడు. అంటే ఆయన వచ్చి ఏం చేస్తాడంటే మీ పాపాలను ఒకదాని తర్వాత ఒకటి ఆయన చూపించి, అవును ప్రభా ఈ పాపం నేను చేశానని చెప్పి నీ నోటితోనే ఆ పాపాలన్నీ పరిశుద్ధాత్మదేవుడు ఒప్పింపజేస్తాడు. ఒప్పింపజేసిన తర్వాత నీలో ఒక గొప్ప మార్పు జరుగుతుంది. రోమీయులకు రాసిన పత్రిక 14వ అధ్యాయం 17వ వచనంలో రోమీయులకు రాసిన పత్రిక 14వ అధ్యాయం 17వ వచనంలో ఈ విధంగా రాయబడింది. దేవుని రాజ్యము భోజనమును పానమును కాదు కానీ నీతియు సమాధానమును పరిశుద్ధాత్మ యందలి ఆనందమునై ఉన్నది అని రాయబడింది. సో దేవుని రాజ్యం అంటే ఏంటి? నీతి, సమాధానము, పరిశుద్ధాత్మ యందలి ఆనందము. ఈ మూడిటిని కలిపితే దేవుని యొక్క రాజ్యం. సో నువ్వు దేవుని రాజ్యంలో ప్రవేశిస్తే నీలోకి ఏమొస్తుంది? నీతి, సమాధానము, పరిశుద్ధాత్మ యందలి ఆనందం. ఈ మూడు నీ హృదయంలోకి వస్తే అప్పుడు నువ్వు క్రొత్తగా జన్మించిన వ్యక్తివి. ఈ భూమి మీద ఉండగానే ఈ కార్యం జరుగుతుంది. ఆత్మ మూలంగా నువ్వు జన్మించినప్పుడు అంటే యేసు ప్రభుని హృదయపూర్వకంగా నువ్వు ప్రభుగా ఒప్పుకున్నప్పుడు, నీ పాపాలను నిజంగా పశ్చాత్తాపడ్డప్పుడు, నీకు తెలియకుండానే పరిశుద్ధాత్మదేవుడు నీ పాపాలన్నీ ఒప్పింపచేసిన తర్వాత నీ హృదయంలోకి ఏం పెడతాడంటే గొప్ప సమాధానాన్ని ఇస్తాడు, నీతిని ఇస్తాడు, పరిశుద్ధాత్మ యందలి ఆనందాన్ని ఆయన నీ హృదయంలో పెడతాడు. ఈ మూడు ఒకే రోజు ఒకే క్షణమున నువ్వు ఏ రోజైతే పశ్చాత్తాపడతావో ఈ మూడు నీ హృదయంలోకి వస్తాయి. నేను పశ్చాత్తాపడి నా పాపాలన్నిటినీ ఒప్పుకున్న తర్వాత నా హృదయంలోకి ఏమొచ్చిందంటే గొప్ప సమాధానము నా హృదయంలోకి వచ్చింది. ఆ సమాధానం ఎలా ఉందంటే డీప్ ఫ్రిడ్జ్లో కనుక మీ రైస్ను పట్టుకుంటే ఎంత కూల్గా ఉంటుందో నా హృదయం అంత తేలిగ్గా, చాలా పీస్గా, అంత చల్లగా నా హృదయం అయిపోయింది. నా పాపంలో అన్నీ నేను ఒప్పుకున్న తర్వాత నా మీద ఉన్న భారమంతా పోయి గొప్ప వెలుగు నన్ను నింపినట్లు అనిపించింది. ఆ తర్వాత నీతి అనేది దేవుడు ఆ రోజు మీకు ఇస్తాడు. నీతి అంటే ఆయన నీతి వస్త్రాన్ని మీద కప్పుతాడు. యేసు ప్రభు రక్తము ప్రతి పాపం నుండి మనం పవిత్రులు చేయనని
యోహాను రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 7వ వచనం రాయబడ్డ రీతిగా నీవు ఏ రోజైతే యేసు ప్రభు నీ సొంత రక్షకుడిగా అంగీకరించావో ఆ రోజు యేసు ప్రభు రక్తము తల నుంచి అరికాల వరకు నిన్ను కడుగుతుంది. కడిగిన తర్వాత నీ మీద ఆయన ఏం కప్పుతాడంటే నీతి వస్త్రాన్ని అనుగ్రహిస్తాడు. ఈ నీతి వస్త్రం ఎప్పుడైతే నువ్వు మీద కప్పబడిద్దో, ఈ నీతి ఎప్పుడైతే దేవుని హృదయంలో పెడతాడో అప్పుడు నీకు ఏమనిపిస్తుంది అంటే అసలు పాపానికి నీకు సంబంధం లేని వ్యక్తిగా నువ్వు ఉంటావు. క్రొత్తగా జన్మించడం అనేది ఒక అద్భుతమైన అనుభవం. ఇది నోటితో చెప్పేది కాదు. ఆ అనుభవిస్తే కానీ, ఆ సమాధానాన్ని హృదయంలో నువ్వు రుచి చూస్తే కానీ నువ్వు తెలుసుకోలేవు. అందుకే రుచి చూచి ప్రభువుని తెలుసుకునేది అని వాక్యంలో రాయబడింది. సో రుచి చూచి మనం తెలుసుకోవాలి. సో క్రొత్తగా జన్మించడం అనేది ఒక అద్భుతమైన అనుభవం. నీ పాపాన్ని ఒప్పుకున్న తర్వాత సమాధానం, గొప్ప శాంతి నీ హృదయంలోకి వస్తుంది. తర్వాత నీతి అనేది దేవుని హృదయంలో పెడతాడు. అంటే పాపం అనేది ఇక నీకు సంబంధం లేనటువంటి వ్యక్తిగా ఉంటావు. అంటే పాపం అనేది నాకు తెలియదు అన్న హృదయము నీ హృదయంలోకి వస్తుంది. ఈ నీతి దేవుడిస్తాడు. అది దేవుని యొక్క నీతి. మూడవది పరిశుద్ధాత్మ యందలి ఆనందం. నీ హృదయం అప్పుడు ఎలా ఉంటుందంటే గొప్ప ఆనందము నీ హృదయంలోకి వస్తుంది. ఎప్పుడు జరుగుతుంది ఈ మూడు అంటే క్రొత్తగా జన్మించినప్పుడు. నేను చాలామందిని చూశాను. వారు బ్యాప్టిజం తీసుకుంటారు, ప్రార్థనలకు వెళ్తారు, కానీ వాళ్ళకి ఈ అనుభవాలు లేవు. వాళ్ళు బ్యాప్టిజం తీసుకున్నా వాళ్ళ జీవితాల్లో ఎలా ఉండిద్దంటే ఎప్పుడులాగానే ఉంటుంది. బాప్తిజం తీసుకోవడం క్రొత్త జన్మ అనుభవం కాదు. క్రొత్త జన్మ అనుభవం అంటే ఆత్మమూలంగా జన్మించడం, నిజంగా పశ్చాత్తాపడటం. ఏ రోజైతే నువ్వు నిజంగా పశ్చాత్తాపడతావో అప్పుడు నీ హృదయము గొప్ప సమాధానము, నీతి, పరిశుద్ధాత్మ యందలి ఆనందం, ఈ మూడు ఒకే రోజు ఒకే క్షణమున ప్రభువారు మీకు ఇస్తాడు. యథార్థంగా నీ పాపాలు ఒప్పుకుంటే పరిశుద్ధాత్మదేవుడు నీకు సహాయం చేస్తాడు. ఆయన వచ్చి నీ పాపాలన్నిటిని ఒప్పింపజేస్తాడు, నీతినిస్తాడు, సమాధానం ఇస్తాడు, పరిశుద్ధాత్మయంత్రి ఆనందాన్ని ఇస్తాడు. అప్పటి నుంచి పరిశుద్ధాత్మదేవుడు నీ హృదయంలో ఉంటాడు. దీన్ని ఏమంటామంటే ఈ అనుభవాన్ని క్రొత్తగా జన్మించడం అంటే ఆత్మ మూలంగా జన్మించటం. శరీరం మూలంగా జన్మించడం అంటే నీటి మూలంగా జన్మించడం. ఆత్మ మూలంగా జన్మించడం అంటే పశ్చాత్తాపడటం, స్పిరిట్ ఆఫ్ కన్విక్షన్. నీ పాపాలను పరిశుద్ధాత్మదేవుడు ఒప్పింపజేయటాన్ని ఏమంటారంటే నీటి ఆత్మ మూలంగా జన్మించటం. సో ఈ భూమి మీద ఉన్న ప్రజలందరూ నీటి మూలంగా జన్మించారు, కానీ వారు ఇంకొక జన్మ ఏం జన్మించాలంటే ఆత్మ మూలంగా జన్మించాలి. అదే యేసుప్రభువు చెప్పారు. ఒకడు నీటి మూలంగాను ఆత్మ మూలంగాను జన్మిస్తేనే కానీ ఆ వ్యక్తి దేవుని రాజ్యంలో ప్రవేశింపలేడు. ఇప్పుడు నీటి మూలంగా జన్మించిన వ్యక్తి, ఆత్మ మూలంగా జన్మించిన వ్యక్తిలో ఎలాంటి మార్పులు కలుగుతాయి? అతను హృదయంలో శాంతి, సమాధానము, నీతి, అలాగే పరిశుద్ధాత్మ యందలి ఆనందం ఉంటుంది. సరే, ఈ మూడు పొందుకున్న తర్వాత అతనిలో ఒక గొప్ప పోరాటం మొదలవుతుంది. అది ఏంటంటే అతను శారీరకంగా జన్మించిన ఈ శరీరంలో చాలా ఉన్నాయి. ఈ శరీరం ఏం చేస్తుందంటే ఆత్మకి విరోధంగా పోరాటం చేస్తుంది. ఆత్మ ఏం చేస్తాడు? మీ లోపల ఉన్న పరిశుద్ధాత్మదేవుడు ఈ శరీరానికి వ్యతిరేకంగా పోరాటం చేస్తాడు. ఈ పోరాటం ఎవరిలో ఉండిద్దంటే కేవలం ఎవరైతే క్రొత్తగా జన్మించారో వారిలో మాత్రమే ఈ పోరాటం ఉంటుంది. గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 16-17 వచనాలు చదువుకుందాం. నేను మీతో చెప్పున్నదేమనగా ఆత్మానుసారంగా నడుచుకునుడి, అప్పుడు మీరు శరీరేచ్ఛను నెరవేర్చరు. శరీరము ఆత్మకును, ఆత్మ శరీరమునకును విరోధంగా అపేక్షించును. ఇవి ఒకదానికొకటి వ్యతిరేకంగా ఉన్నవి గనుక మీరు ఏమి చేయ నిశ్చయింతురో వాటిని చేయకుందురు అని రాయబడింది. సో ఆత్మ శరీరానికి, శరీరము ఆత్మకు విరోధంగా అపేక్షిస్తాయి. అంటే ఒక పోరాటం మొదలవుతుంది. ఎప్పుడు ఈ పోరాటం మొదలవుతుంది? క్రొత్తగా మీరు ఏ రోజైతే జన్మిస్తారో ఆ రోజు నుంచి మీకు మీ శరీరానికి అలాగే మీ ఆత్మకి పోరాటం ఉంటుంది. సో ఈ పోరాటము క్రొత్తగా జన్మించిన వాళ్ళలోనే ఉంటుంది. ఈ పోరాటం ఎలా ఉంటుంది అంటే గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 18 నుంచి మనం చదువుకున్నట్లయితే 18, 19
20 వచనాలు మనం చూస్తే అక్కడ ఏమని రాయబడింది? మీరు ఆత్మ చేత నడిపింపబడిన ఎడల ధర్మశాస్త్రమునకు లోనైన వారు కారు. శరీర కార్యములు స్పష్టమయ్యున్నవి. అవేవనగా జారత్వము, అపవిత్రత, కాముకత్వము, విగ్రహారాధన, అభిచారము, ద్వేషములు, కలహము, మత్సరములు, క్రోధములు, కక్షలు, భేదములు, విమతులు, అసూయలు, మతతులు, అల్లరితో కూడిన ఆటపాటలు మొదలైనవి. వీటిని గురించి నేను మునుపు చెప్పిన ప్రకారం వాటిని చేయువారు దేవుని రాజ్యమును స్వతంత్రించుకొనరు అని మీతో స్పష్టంగా చెబుతున్నాను. సో శరీర కార్యాలు స్పష్టమైనవి. ఎందుకంటే ఈ శరీరంలో ఏముంటాయి? శరీరం క్రొత్తగా జన్మించాల. మీ లోపల ఉన్న ఆత్మ క్రొత్తగా జన్మించాడు. శరీర కార్యాలు అలాగే ఉన్నాయి. శరీరంలో ఏమేమి ఉంటాయి? 19వ వచనంలో, గలతీయులు రాసిన పత్రిక 5వ అధ్యాయం 19వ వచనంలో శరీర కార్యములు స్పష్టమై ఉన్నాయి. అవేమిటి? జారత్వము, అపవిత్రత, కాముకత్వము, విగ్రహారాధన, అభిచారములు, ద్వేషాలు, కలహాలు, మత్సరములు, క్రోధములు, అల్లరితో కూడిన ఆటపాటలు. ఇలాంటి వాటినన్నిటిని చేస్తే అతను దేవుని రాజ్యంలో ప్రవేశించలేడు, స్వతంత్రించుకోలేడు. సో ఈ శరీర కార్యాలు శరీరానికి అలాగే ఉంటాయి. కానీ నీ లోపల ఉన్న ఆత్మ మాత్రం క్రొత్తగా జన్మించిన శిశువు వలె, క్రొత్తగా జన్మించిన వ్యక్తి వలె ఉంటాడు. ఇప్పుడు ఏ వ్యక్తి అయితే క్రొత్తగా జన్మించాడో లోపల ఉన్న ఆత్మ ఏం చేస్తాడంటే నీ శరీరానికి విరోధంగా పోరాటం చేస్తాడు. ఆత్మ శరీరానికి, శరీరం ఆత్మకు విరోధంగా అపేక్షించును అని రాయబడింది. ఈ పోరాటం ఎలా ఉండేది? నేను క్రొత్తగా జన్మించిన తర్వాత ఒకరోజు క్రికెట్ ఆడటానికి గ్రౌండ్కి వెళ్ళాను. సో క్రికెట్ ఆడి బాగా ఆడి ఇంటికి వచ్చాను. స్నానం చేశాను, తిన్నాను. ఆ తర్వాత బాగా నిద్ర వస్తుంది. నిద్ర వస్తున్నప్పుడు నేను పోయి పడుకున్నా. ఎలా పడుకున్నానంటే ప్రార్థన చేయకుండా పడుకున్నాను. పడుకున్న తర్వాత నా లోపల ఒక వ్యక్తి స్వరం వినపడుతుంది. లేచి నిలబడి ప్రార్థన చెయ్యి, నువ్వు లేచి వెళ్ళి ప్రార్థన చెయ్యి, లేచి వెళ్ళి ప్రార్థన చెయ్యి అని చెప్పి లోపల నుంచి ఆత్మ నన్ను తొందర పెడుతున్నాడు. కానీ శరీరం ఏమైంది? పగలంతా క్రికెట్ ఆడి ఈ శరీరం అలసిపోయింది. దీనికి నిద్ర కావాలి, విశ్రాంతి కావాలి. కానీ లోపల ఉన్న ఆత్మ ఏం చేస్తున్నాడు? నువ్వు లెగిసి వెళ్ళి ప్రార్థన చేయి, ప్రార్థన చేయి, ప్రార్థన చేయి అని చెప్పి లోపల నుంచి ఒక పోరాటం మొదలైంది. నేను ఈ పోరాటం ఎలా ఉంది అంటే నేను అలసిపోయాను కాబట్టి లెగిసి వెళ్ళి ప్రార్థన చేయలేకపోతున్నా, అలాగే పణుకుని కూడా ఉండలేకపోతున్నాను. సో మంచం మీద ఇటు అటు డొల్లుతున్నాను. కానీ లోపల ఉన్న ఆత్మ ఏం చేస్తున్నాడు? శరీరానికి విరోధంగా పోరాటం చేస్తున్నాడు. నువ్వు లెగిసి వెళ్ళి ప్రార్థన చేయి, లెగిసి వెళ్ళి ప్రార్థన చేయి. ఈ పోరాటం ఆగట్లేదు. పరిశుద్ధాత్మదేవుడు ఎవరితో పోరాటం చేస్తున్నాడంటే నా సొంత శరీరానికి వ్యతిరేకంగా పోరాటం చేస్తున్నాడు. దాన్ని ఆయన లోబర్చుకోవాలి, ఈ శరీరాన్ని జయించాలి. అందుకని చెప్పి నా లోపల ఉన్న పరిశుద్ధాత్మదేవుడు ఏం చేస్తున్నాడంటే శరీరం అలిసిపోయినా ఈ శరీరాన్ని ఏం చేస్తున్నాడంటే దాన్ని లోబర్చుకుంటున్నాడు, దానికి వ్యతిరేకంగా పోరాటం చేస్తున్నాడు. కాముకత్వానికి ఇటన్నిటికీ ఆయన వ్యతిరేకంగా పోరాటం చేస్తున్నాడు. సో అప్పుడు ఈ పోరాటము దాదాపుగా గంట పాటు జరిగింది. గంట పాటు నేను లేచి ప్రార్థన చేయలేకపోయాను. అలాగే నేను పడుకొని ఉండలేకపోయాను, నిద్ర పడతలేదు. అలాగే లెగిసి వెళ్ళటానికి కూడా నా దగ్గర ఓపిక లేదు. కానీ ఆ పోరాటం తట్టుకోలేక లాస్ట్కి వెళ్ళి కేవలం ఒక 5 నిమిషాలు నా రూమ్లో ప్రేయర్ చేసుకున్నాను. ప్రేయర్ చేసుకున్న తర్వాత మళ్ళీ గొప్ప సమాధానము నా హృదయంలోకి వచ్చింది. అప్పుడు వెళ్ళి పడుకుంటే అప్పుడు ప్రశాంతంగా పీస్ఫుల్గా నేను పడుకోగలిగాను. ఒక చిన్న బిడ్డలాగా నేను పడుకోగలిగాను. సో ఒక వ్యక్తి క్రొత్తగా జన్మిస్తే అతని లోపల ఉన్న ఆత్మ కొత్తగా జన్మించాడు కాబట్టి నీ లోపల ఆ దినము నుండి పరిశుద్ధాత్మదేవుడు ఉన్నాడు కాబట్టి ఆ పరిశుద్ధాత్మదేవుడు నీ శరీరానికి వ్యతిరేకంగా ఆయన పోరాటం చేసి ఈ శరీరాన్ని ఏం చేస్తాడంటే జయించే వ్యక్తిగా మనం చేస్తాడు. మనం కాదు జయించేది, మన లోపల ఉన్న పరిశుద్ధాత్మ దేవుడు ఈ శరీరాన్ని జయించే వ్యక్తిగా పరిశుద్ధాత్మదేవుడు మనల్ని చేస్తాడు. అంటే ఈ సిలువని, అంటే ఈ శరీరాన్ని ఏం చేస్తాడంటే సిలువేసేస్తాడు. ఒక రోజులో ఈ శరీరాన్ని మనం సిలువేయలేం.
అదొక యుద్ధం, అదొక పోరాటం. పరిశుద్ధాత్మ దేవునికి ఈ శరీరానికి పోరాటం నిరంతరం జరుగుతూనే ఉంటుంది. ఈ భూమి మీద నుంచి మనము పరలోకం వెళ్ళేంత వరకు ఈ పోరాటం ఉంటుంది. ఈ పోరాటం ఎవరిలో అయితే లేదో వాళ్ళు క్రొత్తగా జన్మించిన వ్యక్తులు కారు. కేవలం క్రొత్తగా జన్మించిన వ్యక్తుల్లో మాత్రమే శరీరానికి ఆత్మకు శరీరానికి విరోధమైన పోరాటం, విరోధంగా అపేక్షిస్తాయి, పోరాటం జరుగుతూ ఉంటుంది. మరో సంఘటన చెప్తాను. నేను ఇంకోసారి ఇలాగే క్రికెట్ ఆడి, అప్పుడు చిన్న పిల్లోని కాబట్టి క్రికెట్ ఆడి గ్రౌండ్కి వెళ్ళి క్రికెట్ ఆడి వచ్చాను. అది ఈవినింగ్ టైం, సాయంత్రం పూట. సో నేను పడుకున్నప్పుడు నా పిల్లో కింద ట్రిక్ 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 అని సౌండ్ వస్తుంది. ఏంటా ఈ సౌండ్ అని చెప్పి నేను పెద్దగా పట్టించుకోలేదు. అప్పుడు మెల్లిగా మళ్ళీ లోపల నుంచి పరిశుద్ధాత్మ దేవుడు ఏమంటున్నాడంటే లేచి నిలబడు, లేచి నిలబడు, లేచి నిలబడు అంటున్నాడు. ఇదేంటి, నేను బాగా అలిసిపోయి పడుకున్నాను, మళ్ళీ లేచి నిలబడు, లేచి నిలబడని లోపల నుంచి పరిశుద్ధ ఆత్మదేవుడు చెబుతున్నాడని నేను పెద్ద పట్టించుకోలే. శరీరం ఏమిటి, అలిసిపోయింది, పడుకున్నాను. కానీ కింద పిల్లో కింద ఏమొస్తుంది సౌండ్, ట్రక్ 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 అనే సౌండ్ వస్తూనే ఉంది. నేను దాన్ని పెద్ద పట్టించుకోలేదు. కానీ లోపల ఉన్నటువంటి పరిశుద్ధాత్మదేవుడు ఏమన్నాడు, లేచి నిలబడని నన్ను ఫోర్స్ చేస్తున్నాడు. ఆ ఫోర్సు దాదాపుగా ఒక పావు గంట పాటు ఉంది. దాన్ని నేను తట్టుకోలేకపోయా. ఆ తర్వాత ఏదైతే అది అయిందని చెప్పి లేచి నిలబడ్డా. నేను ఎప్పుడైతే లేచి నిలబడ్డానో బెడ్ మీద నుంచి పిల్లో కింద నుంచి ఒక తెల్ల తేలొచ్చి పైన నిలబడింది. అప్పుడు నాకు అర్థమైంది, ఇది దేవుడు నన్ను కాపాడాడని చెప్పి. సో ఈ విధంగా క్రొత్తగా జన్మించిన వ్యక్తిలో 2 పోరాటాలు ఉంటాయి. శరీరము ఆత్మకి, ఆత్మ శరీరానికి విరోధమైన పోరాటం. సో కొత్తగా జన్మించడం అంటే నీటి మూలంగా జన్మించాలి, ఆత్మ మూలంగా జన్మించాలి. నీటి మూలంగా జన్మించడం అంటే శారీరకంగా జన్మించడం, అంటే తల్లి గర్భం ద్వారా రావటం. ఆత్మ మూలంగా జన్మించడం అంటే నిజంగా పశ్చాత్తాపడటం. పరిశుద్ధాత్మదేవుడు మనలోకి వచ్చి మనం చేసిన ప్రతి పాపాన్ని ఆయన ఒప్పింపచేసిన తర్వాత ఆత్మ మూలంగా మనం జన్మిస్తాం. ఆత్మ మూలంగా జన్మించాము అంటానికి రుజువు ఏంటంటే నీ హృదయంలోకి సమాధానం రావాలి, 2వది నీతి రావాలి, 3వది పరిశుద్ధాత్మ యందరి ఆనందం రావాలి. ఈ 3 ఎప్పుడైతే నీ హృదయంలోకి వస్తాయో అప్పుడు నీవు ఆత్మ మూలంగా జన్మించిన వ్యక్తివి. సమాధానం అంటే అప్పుడు దాకా నీవు చేసిన పాపాలన్నింటినీ ఆయన క్షమించాడు కాబట్టి దేవునికి నీకు మధ్య ఉన్న గోడ, అడ్డుగోడ, పాప గోడ తొలగిపోయింది. యేసు ప్రభు రక్తం చేత కడగబడ్డావు. అప్పుడు నీ హృదయంలోకి సమాధానం వచ్చింది, గొప్ప సమాధానం. ఆ హృదయము చల్లగా పీస్ఫుల్గా ఉంటుంది. అలాంటి సమాధానం లోకం నీకు ఇయ్యలేదు. ఆ తర్వాత ఆనందం, పరిశుద్ధాత్మ యందలి ఆనందం, చెప్పనా సఖ్యములు మహిమాయుక్తమైన ఆనందం వర్ణించలేం. ఆ తర్వాత నీతి, ఎప్పుడైతే నీతి నీలో దేవుడు పెడతాడో అప్పుడు నువ్వు ఎలా ఉంటావంటే అసలు పాపానికి నీకు సంబంధం లేనటువంటి వ్యక్తిగా నీవు ఉంటావు. ఈ 3 నీ హృదయంలోకి వస్తే నీవు ఆత్మమూలంగా జన్మించావు. 2వ రుజువు ఏంటంటే నువ్వు క్రొత్తగా జన్మించావని నీలో ఉన్న పరిశుద్ధాత్మకు ఈ శరీరానికి విరోధంగా పోరాటం జరగాలి. నీలో ఉన్న ఆత్మ ఈ శరీరాన్ని ఏం చేయాలంటే సిలువేసేయాలి. నీలో ఏ బలహీనత ఉన్నా ఆ బలహీనతను ఏం చేస్తాడంటే పరిశుద్ధాత్మదేవుడు నీ లోపల నీ శరీరానికి వ్యతిరేకంగా ఆయన పోరాటం చేస్తాడు. దాన్ని జయించేంత వాడికి ఆ పోరాటం ఆగదు. ఆయన చేస్తానే ఉంటాడు. ఆ పోరాటం చేసిన తర్వాత నువ్వు దాన్ని జయించే వ్యక్తిగా చేస్తాడు. ఇది ఆ నీటి మూలంగా జన్మించడం అంటే, ఆత్మ మూలంగా జన్మించడం అంటే. అందుకే యేసు ప్రభువు చెప్పారు కదా, మీరు మార్పు నొంది చిన్న బిడ్డల వంటి వారైతేనే కానీ పరలోక రాజ్యంలో ప్రవేశించలేరు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఏదో యేసు ప్రభుని నమ్ముకున్నాంలే అని నోటితో జస్ట్ 4 మాటలు పాపక్షమాపణ ప్రార్థన చేస్తే అది కాదు అనుభవం. మీరు ఎలా ప్రార్థన చేయాలంటే నిజముగా నీవు యేసు ప్రభుని నీ సొంత రక్షకుడిగా అంగీకరించి నీ కన్నీటితో నువ్వు పాపాలన్నిటిని ఒప్పుకోవాలి. దానికి సహాయం చేసేది ఒకే ఒక వ్యక్తి, పరిశుద్ధాత్మదేవుడు. ఆయన వచ్చి నీ పాపాలను నీకు చూపించి ఆ పాపాలను ఆయన ఒప్పింపజేస్తాడు. ఆ ఆత్మ కార్యమే క్రొత్తగా జన్మించడం, ఆత్మ మూలంగా జన్మించడం. ఆ తర్వాత ఆయన నీలో ఉండి
నీ శరీరానికి విరోధంగా ఆయన పోరాటం చేస్తాడు. ఇది ఎప్పుడు వారికి? దాన్ని జయించేంత వారికి. నువ్వు ఏ బలహీనతలో ఉన్నావో గలతీయులు రాసిన పత్రిక 5వ అధ్యాయం 19వ వచనంలో మన బలహీనతలన్నీ రాయబడి ఉన్నాయి. ఒకదాని తర్వాత ఒకటి ఆయన చేయింప చేస్తాడు. అప్పుడు నువ్వు పరలోక రాజ్యంలోకి వెళ్తానికి అర్హుడవు, దేవుని యొక్క రాజ్యంలో ప్రవేశించడానికి అర్హుడవు. ఇలాంటి అనుభవం లేకపోతే ఇప్పుడే యేసు ప్రభుని నీ సొంత రక్షకుడిగా అంగీకరించు. సాదాసీదా క్రైస్తవ జీవితం, వేషధారణ క్రైస్తవ జీవితం జీవించి నిన్ను నువ్వు మోసపరుచుకోకు. నువ్వు చేయాల్సిందల్లా రీపెంట్, పశ్చాత్తాపడు. నీ పాపాలన్నిటిని యేసు ప్రభు సన్నిధిలో నిజంగా పశ్చాత్తాపడి నీ పాపాలన్నిటిని ఒప్పుకో. అప్పుడే నువ్వు క్రొత్తగా జన్మించిన వ్యక్తివి అవుతావు. అలా జన్మించకుండా యేసు ప్రభు లేకుండా ఏ వ్యక్తి అయినా సరే ఈ భూమి మీద చనిపోతే, యేసు ప్రభుని అంగీకరించకుండా, అంటే రక్తంతో మాంసంతో ఈ శరీరంతో ఉన్నప్పుడు ఆ వ్యక్తి యేసు ప్రభుని అంగీకరించకుండా చనిపోతే ఆ వ్యక్తి ఎట్టి పరిస్థితుల్లో పరలోక రాజ్యంలోకి వెళ్ళలేడు. అతను చనిపోయిన తర్వాత అతను ఆ లోపల ఉన్న ఆత్మ బయటకు వచ్చిన తర్వాత ఆ వ్యక్తి ఎన్నిసార్లు పశ్చాత్తాపడాలని చూసినా అది ఎప్పటికీ సాధ్యం కాదు. ఆ వ్యక్తి తన రూపం ఈ భూమి మీద ఉన్నప్పుడే మన క్రీస్తు పోలికలో, క్రీస్తు యొక్క స్వరూపంలో మార్చబడాలి. నా ఆత్మ క్రీస్తు యొక్క పోలికలో, క్రీస్తు యొక్క స్వరూపంలో ఈ రక్తము మాంసంతో ఉన్నప్పుడు మాత్రమే అది సాధ్యమవుతుంది. సో సమయం ఎక్కువ లేదు. యేసు ప్రభు త్వరలో రాబోతున్నాడు. వేషధారణ జీవితం తీసివేయండి. అలాగే ఇప్పటి వరకు మీరు యేసు ప్రభుని మీ సొంత రక్షకుడిగా అంగీకరించకపోతే, ఒకవేళ నిజంగా కొత్తగా జన్మించే అనుభవం నిజంగా మీకు లేకపోతే, ఈరోజే మీరు యేసు ప్రభు దగ్గరికి వెళ్ళి మీ పాపాలన్నిటిని ఒప్పుకోండి. ఆయన తప్పకుండా తన పరిశుద్ధాత్మను మీ మీద కుమ్మరించి మీ పాపాలను ఒప్పింపజేస్తాడు. అప్పుడు మాత్రమే మీరు పరలోక రాజ్యానికి వెళ్ళటానికి అర్హులు. ఇలాంటి అనుభవం లేకుండా మీరు ఎట్టి పరిస్థితుల్లో చనిపోకూడదు. ప్రభు రాకడ అతి సమీపంగా ఉంది. ఆయన వచ్చే సమయానికి మనమందరం సిద్ధపడి ఉండాలి. అన్ని విషయాల్లో సిద్ధపడి ఉండాలి. అన్నిట్లోనూ మనం పర్ఫెక్ట్గా ఉండాలి. పర్ఫెక్షన్ తీసుకొచ్చేది పరిశుద్ధ ఆత్మదేవుడు. మన శరీరానికి ఆత్మకి పోరాటం ఎప్పటి వరకు ఉంటుంది? పరలోక రాజ్యంలో అడుగు పెట్టేంత వరకు ఆ పోరాటం ఉంటారే ఉండదు. మన శరీరం బలహీనమైనది, కానీ మన లోపల ఉన్న ఆత్మ బలం కలిగినవాడు. మీలో ఉన్నవాడు ఈ లోకంలో ఉన్నవాని కంటే బలవంతుడు. ఆయన ఆ బలవంతుడు మీలో ఉండి ఈ బలహీనమైన శరీరాన్ని దాన్ని జయించే కృప దేవుడు మీకు ఇస్తాడు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, యేసు ప్రభుని మీ సొంత రక్షకుడిగా అంగీకరించండి. ఆయన సన్నిధిలోకి వెళ్ళి మీ పాపాలన్నిటిని ఒప్పుకోండి. ఆ వేషధారణమైన జీవితాన్ని తీసివేయండి. మీరు కన్నీటితో మీ పాపాల నిమిత్తం పశ్చాత్తాపడి రీపెంట్. యేసు ప్రభు ఈ భూమి మీద ఉన్నప్పుడు రీపెంట్ అన్నాడు. బాప్తిసం ఇచ్చి యోహాన్ అన్నాడు రీపెంట్ అన్నాడు. రీపెంట్ ఫ్రమ్ యువర్ సిన్స్. మీ పాపాల నుండి మీరు పశ్చాత్తాపడండి. దేవుని యొక్క రాజ్యం సమీపించి ఉంది. పశ్చాత్తాపడండి. సో పశ్చాత్తాపడండి. పశ్చాత్తాపం లేకుండా, స్పిరిట్ ఆఫ్ కన్విక్షన్ లేకుండా మీరు క్రొత్తగా జన్మించిన వ్యక్తులు కాలేరు కూడా, మీరు ఎవరైనా సరే. కాబట్టి దేవుడు అలాంటి కృప మీ అందరికీ అనుగ్రహించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం తండ్రి, మీకు వందనాలు ప్రభా. ఈ వాక్యమునైనా ఎంతమంది అయితే వింటున్నారో వారందరితో మీరు మాట్లాడండి ఆయన. సాదాసీదా క్రైస్తవ జీవితం, వేషధారణ కలిగిన క్రైస్తవ జీవితం ఉంటే వీరిలో నుంచి వాళ్ళ నుంచి తీసివేయండి. నిజమైన పశ్చాత్తాప హృదయాలు వీరికి అనుగ్రహించండి నాయన. మేము పశ్చాత్తాపడాలి. రక్తంతో మాంసంతో ఈ భూమి మీద ఉన్నప్పుడు మాత్రమే మేము పశ్చాత్తాపడగలం. మేము రక్తంతో మాంసంతో ఈ భూమి మీద ఉన్నప్పుడే మీ రూపంలోకి, మీ స్వరూపంలోకి అనేక మార్లు మేము మార్చబడగలుగుతాం నాయన. అయ్యా తండ్రి, మరి వాక్యం వింటున్న బిడ్డలందరికీ అలాంటి కృపను మీరు అనుగ్రహించి, దీవించి, ఆశీర్వదించి, వీరి పేర్లు జీవగ్రంథంలో రాసి అయ్యా తండ్రి క్రొత్తగా జన్మించే అనుభవాన్ని మీరు అందరికీ అనుగ్రహించమని నజరేయుడగు యేసు క్రీస్తు నామంలో ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రభు కృప మీ అందరికీ తోడైండునుగాక. ఆమేన్.